హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఇన్‌డిజైన్‌లో టేబుల్ ఆప్షన్స్ చూద్దామండి. సో టేబుల్ ఆప్షన్స్‌లో ఇవన్నీ ఆప్షన్స్ మీకుంటాయి. ఇన్సర్ట్ టేబుల్, కన్వర్ట్ టు టెక్స్ట్ టు టేబుల్, కన్వర్ట్, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సెల్ అంటే ఏవైతే టేబుల్ లోపల ఉంటుందో దాన్ని సెల్ అంటారు. టేబుల్ అంటే అవుట్ సైడ్లో ఉంటాయి కదా, రోస్ అండ్ కాలమ్స్ టేబుల్స్ అండి. మనం ఇన్సర్ట్ రో చేసుకోవచ్చు, కాలమ్స్ చేసుకోవచ్చు, ఆ ఒక రో కాలమ్ డిలీట్ కూడా చేయవచ్చు. ఒక పర్టికులర్ సెల్ సెలెక్ట్ చేయాలన్నా, రో సెలెక్ట్ చేయాలన్నా కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెర్జ్ కూడా చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 రోస్ ఉన్నాయనుకో, ఆ 5 రోస్ మీరు ఒక టేబుల్ లాగా మెర్జ్ చేయాలనుకుంటే మెర్జ్ వాడుకోవచ్చు, అన్మెర్జ్ చేయొచ్చు. చాలా చాలా ఎడిటబుల్ ఉన్నాయండి ఈ ఆప్షన్స్. చూసుకుంటే మీరు ప్రతి ఒక్కటి ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తుంటే. సో టేబుల్ తీసుకోవాలంటే మీకు డైరెక్ట్గా ఇలా రాదండి. టేబుల్ ఇన్సర్ట్ టేబుల్ అంటే ఇది అన్యాక్టివ్లో ఉంది, చూసారా? సో టేబుల్ రావాలంటే ఏం చేయాలి? కంపల్సరీ టెక్స్ట్లో టైప్ టూల్ తీసుకొని క్లిక్ అండ్ డ్రాగ్ అండి. క్లిక్ అండ్ డ్రాగ్ చేసి ఇప్పుడు టేబుల్కి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ అనగానే మీకు ఈ టేబుల్ ఆప్షన్స్ వస్తాయి. టేబుల్ డైమెన్షన్స్ ఇవన్నీ వస్తాయి, చూసారా? టేబుల్ డైమెన్షన్, బాడీ రోస్, కాలమ్స్ ఎన్ని ఉండాలి, హెడర్ రోస్ ఎన్ని ఉండాలి, ఫుటర్స్ ఎన్ని ఉండాలి. సో నేను ఇక్కడ మామూలుగా ఒక ఫైవ్ తీసుకున్నాను. హెడర్ ఫుటర్ తీసుకోవట్లేదండి, మీకు బేసిక్ చెప్తున్నాను కదా, ఈ తర్వాత చెప్తాను. 0 తీసుకున్నాను. ఓకేనా? ఓకే కొట్టేస్తున్నాను. వచ్చిందా? 1 2 3 4 5 1 2 3 4 5. సో కాలమ్స్ అంటే వర్టికల్గా ఉంటుంది కదండి, అదన్నీ కాలమ్స్ అంటారు. రోస్ అంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది కదా, ఇవన్నీ రోస్ అండి. సో పర్టికులర్లీ మీరు ఒక కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ మౌస్ కర్సర్ చూడండి ఒకసారి. మౌస్ కర్సర్ చూసారా? ఆరోలాగా మారినప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ అవుతుందండి, చూసారుగా? ఇలా ఇలా అలాగే సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎంటైర్ రో సెలెక్ట్ అయిపోతుంది, చూసారుగా? ఓకే. అలా కాకుండా కానీ ఎప్పుడైతే షిఫ్ట్ పట్టుకొని మౌస్ డ్రాగ్ చేస్తారో సో ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది. సో మీకు పర్టికులర్ రో మాత్రమే కావాలంటే సెలెక్ట్ చేసి క్లిక్ అండ్ డ్రాగ్, పర్టికులర్ కాలం కావాలన్నా క్లిక్ అండ్ డ్రాగ్, ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసి అప్లై, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఉంటాయి కదండి, అవి అప్లై కావాలంటే కంపల్సరీ సెలెక్ట్ చేయాలి మీరు టేబుల్ని. ఓకే, చూడండి. సో మీరు ఇలా కూడా ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఇప్పుడు నాకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా పర్టికులర్ ఒక రో పెద్దగా కావాలనుకున్నప్పుడు ఇట్లా ఈజీలీ ఎడిటబుల్ అండి ఎవ్రీథింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా. సో టెక్స్ట్ ఏరియా ఇది, టెక్స్ట్ బాక్స్ ఇది, దీన్ని అవసరం లేదంటే కొంచెం చిన్నగా చేసుకుంటాను. సో నేను వన్ మోర్ ఆప్షన్ చెప్పబోతున్నాను. ఇప్పుడు టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ ఏరియా డ్రా చేశాను. ఇలా డ్రా చేసి ఇప్పుడు ఇన్సర్ట్ టేబుల్, దీంట్లో నేను ఇప్పుడు తీసుకుంటున్నాను హెడర్ ఫుటర్ 1 తీసుకుంటాను. తీసుకొని ఓకే అంటాను. సో వచ్చిందా? ఇది హెడర్, ఇది ఫుటర్ అండి. ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం టేబుల్కి వెళ్ళి టేబుల్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ సెకండ్ టేబుల్లో సేమ్ అలా పర్టికులర్ రో సెలెక్ట్ చేసుకోవచ్చు, కాల్ సెలెక్ట్ చేసి చెప్పాను కదా. సో అలాగే ఏంటంటే మీకు హెడర్, ఇది ఫస్ట్ హెడర్ అండి, ఇదంతా హెడర్ అంటారు. ఈ కింద ఇది మొత్తం ఫుటర్ అంటారు. సో టేబుల్కి వెళ్ళి చూడండి, ఈ ఆప్షన్స్ హైలైట్ అయ్యాయి దీంట్లో, ఎడిట్ హెడర్, ఎడిట్ ఫుటర్. సో ఈ ఫస్ట్ టేబుల్కి వచ్చి మీరు చూస్తే ఇక్కడ టేబుల్ ఎడిట్ హెడర్, ఎడిట్ ఫుటర్ ఇది ఇన్యాక్టివ్లో ఉంది, ఎందుకంటే దీంట్లో హెడర్ ఫుటర్ లేదు అందుకని. సో సెకండ్ టైం సెలెక్ట్ చేసుకొని నేను ఎప్పుడైతే టేబుల్ ఎడిట్ హెడర్ అనుకోండి, ఆ హెడర్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా హెడర్ సెలెక్ట్ అయింది చూడండి. అలాగే టేబుల్కి వెళ్ళి ఎడిట్ ఫుటర్ అంటే ఫుటర్ సెలెక్ట్ అయింది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండింటి కానీ దీంట్లో హెడర్ ఫుటర్ లేదు, దీంట్లో హెడర్ ఫుటర్ ఉంది. ఓకే, సో చూసారు కదా హెడర్ అండ్ ఫుటర్ డిఫరెన్స్.
సో ఎవ్రీథింగ్ మనం పర్టికులర్ ఒక రో కలర్ చేంజ్ చేసుకోవచ్చు, పర్టికులర్ కాలం కలర్ చేంజ్ చేసుకో, ఎవ్రీథింగ్ ఎడిటబుల్ అండి. ఆప్షన్ చేంజ్ అసలు టేబుల్ ఏ విధంగా ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి దీంట్లో మోషన్ అంటూ ఎంప్లాయీస్ నేమ్, సీరియల్ నెంబర్ ఉంటుంది, ఎంప్లాయీస్ నేమ్ ఉంటుంది, వాళ్ళ శాలరీస్, వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్, రిమార్క్ అండి. సో నంబర్ 1 ఆదిత్య 35,000 శాలరీ, జనరల్, ఎక్సలెంట్ ఇవి ఉంది కదా. ఇలా కొన్ని ఏరియాస్ కొన్ని హైలైట్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఇట్లా రెడ్ మార్క్లో పెట్టాల్సి వస్తుంది. మనకి అంటే ఎంఎస్ ఆఫీస్లో చేస్తారు కదా టేబుల్స్, ఆ విధంగా ఇవన్నీ కూడా. సో పర్టికులర్ చూస్తారు కదా కొంతమంది ఇలా హై శాలరీస్ ఉన్న వాళ్ళని రెడ్ మార్క్లో పెట్టడం మనకు జనరలే కదా ఇవన్నీ. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళని కావాలని హైలైట్ చేస్తుంటారు, ఏమైనా తప్పు ఉంటే రెడ్ మార్క్ ఉంటే డేంజర్ పొజిషన్లో ఉన్నట్టు ఎంప్లాయీస్, అలా అంటే వీళ్ళిద్దరు రెడ్ మార్క్స్లో ఉన్నారు అని అర్థము. సో వీళ్ళు ఎక్సలెంట్ అంటే కలర్ పెట్టుకున్నారు చూడండి, సంథింగ్ ఆరెంజ్ కలర్లో ఉంది కదా. సో వీళ్ళు కొంచెం మంచిగా వర్క్ చేస్తారని అర్థం. సో ఈజీగా వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి వాళ్ళు సెల్స్ ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ చేయడము, పర్టికులర్ వ్యక్తిని హైలైట్ చేయడము, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అది హైలైట్ చేయడము, అవన్నీ టేబుల్లో చేస్తారండి. ఎంఎస్ ఆఫీస్ తెలిసిన వాళ్ళు బాగా కొంచెం ఈజీగా అవుతుంది ఈ సబ్జెక్టు. సో టేబుల్ అంటే ఏంటో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటే ఇది చూస్తే. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చూద్దాం. సో ఈ 2 ఆప్షన్స్ అయ్యాయి కదా, నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను ఇవి. సో టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్, ఈ ఆప్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఏదైనా మీరు నోట్ ప్యాడ్లో టైప్ చేసి, నోట్ ప్యాడ్ ఉంటుంది కదా సాఫ్ట్వేర్, నోట్ ప్యాడ్లో ఏమైనా టైప్ చేసినా కానీ ఇలా స్పేస్ ఇచ్చి ఈ ఫైల్ సేవ్ చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే ఆల్రెడీ టేబుల్లో కన్వర్ట్ చేస్తుంది. ఇదొక విధానము. HTML ఫైల్ అయినా, నోట్ ప్యాడ్ ఫైల్ అయినా, ఏదైనా టెక్స్ట్ ఫైల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే అది ఇంపోర్ట్ చేసేసి ఆప్షన్ టేబుల్లో టెక్స్ట్ టు టేబుల్ క్లిక్ చేయగానే ఆ టేబుల్లో ఆటోమేటిక్ తీసుకుంటుంది. సో నా దగ్గర వేరే ఫైల్ ఉంది, అది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫైల్ ఓపెన్ .idml ఫైల్ ఉంది నా దగ్గర. సో అది తీసుకుంటున్నాను. .idml ఇది కూడా 1 టైప్ ఆఫ్ వెబ్ డిజైన్కి సంబంధించిన ఫైల్, మార్కప్ డాక్యుమెంట్ అని కూడా అంటారు. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయిందా? ఇది ఒక టెక్స్ట్ ఏరియా టెక్స్ట్ తీసుకున్నాను అంతే, ఏం లేదు, సింపుల్. ఒక టెక్స్ట్ ఏరియా తీసుకొని నేను టెక్స్ట్ తీసుకున్నాను అంతే. ఇది కూడా అంతే. సో ఇప్పుడు నేను టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఎప్పుడైతే నేను టేబుల్కి వెళ్ళి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ క్లిక్ చేస్తాను, ట్యాబ్ కదా మనం వాడింది, ఇంకా వేరే కామర్స్ ఫుల్ స్టాప్ ఏం వాడలేదు నేను ఇక్కడ. ఓకే చూడండి, ఆటోమేటిక్గా టేబుల్స్ రోస్ కాలమ్స్లా డివైడ్ చేసుకుని ఆటోమేటిక్గా. సో ఇది ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ క్లియర్గా అర్థమైంది కదా. చూడండి ఎలా అయిందో మొత్తం. ఓకే చూస్తారు కదా. ఇప్పుడు పర్టికులర్ ఒక రో కలర్ చేంజ్ చేయాలనుకుంటే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ చెక్ చేసుకోండి అన్ని. సో ఇక్కడ నాకు బ్లూ కావాలనుకుంటా, బ్లూ క్లిక్ చేస్తాను. చూడండి వచ్చిందా. పర్టికులర్ కాలంని మీరు చేంజ్ చేయాలనుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి కదా. ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి కలర్, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇక్కడ తీసుకోండి. సో వచ్చిందా, ఇలా ఈ విధంగా చేసుకోవాలి. సో అలా కాకుండా కానీ మౌస్ కర్సర్ చూడండి ఒకసారి, ఇలా ఉంది కదా ఈ ఆర్ మార్క్ వచ్చినప్పుడు క్లిక్ చేసినప్పుడు ఎంటైర్ కాలం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ కాగానే అప్పుడు మీకు కావాల్సిన కలర్ ఇక్కడ తీసుకుంటారు. ఎల్లో తీసుకున్నాను. సో ఇది కింద ఉంది కదా, ఇది స్ట్రోక్ కలర్ అండి. స్ట్రోక్ కలర్ బ్లూ తీసుకుందామా, స్ట్రోక్ రెడ్ తీసుకుందాం, స్ట్రోక్ రెడ్ తీసుకుందాం. ఓకే చూడండి ఇలా అయిందో. కంట్రోల్ ప్లస్ కొడతాను. రెడ్ కలర్ కనిపిస్తుందా, రెడ్ కలర్ స్ట్రోక్, ఇది ఫిల్ కలర్. సేమ్ సింపుల్, మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఇది ఫిల్ కలర్, ఇది స్ట్రోక్ కలర్. పైన మౌస్ చూస్తున్నారు కదా, కనిపించిందా, ఇది ఫిల్ కలరు, ఇది స్ట్రోక్ కలర్ టేబుల్స్కి. అలాగే అన్ని ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే ఎప్పుడైతే నేను ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇది ఫిల్ కలర్, ఇది స్ట్రోక్ కలర్ అని చెప్పాను కదా. సో ఈ ఆప్షన్స్ కూడా చూడండి ఒకసారి ఏమవుతుందో. ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్గా విడ్త్ అయితే ఎగ్జాక్ట్గా చేంజ్ అవుతుంది. ఇది చూడండి ఒకసారి, చూసారా. ఇది కాలం ఉందండి, ఇది రోది. చూడండి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా అవుతుంది. ఈ ఆప్షన్స్ ఇంకా టేబుల్ ఆప్షన్స్ కూడా ఉంటే చెప్తాను. చూడండి టెక్స్ట్ ఎలా వచ్చింది మిడిల్.
ఇవన్నీ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. కంట్రోల్ జెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టచ్చు మనము. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నా. ఏం చేశాను, సింపుల్గా ఒక టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. టేబుల్కి వెళ్ళి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఓకే వచ్చేసింది. సో కలర్ చేంజ్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా ఇక్కడ పైన ఆప్షన్స్ ఉంటుంది. ఇది ఫిల్ కలర్, స్ట్రోక్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఒకటే చేంజ్ చేయాలంటే అది ఒకటే సెలెక్ట్ చేసేసుకొని ఒకటి దానికి మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఎల్లో దాని స్ట్రోక్ కలర్ మార్చుకోవచ్చు. ఇలా క్లియర్గా అర్థమైందిగా. సో నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్. సో ఇప్పుడు నేను ఇది కూడా డిలీట్ చేస్తాను. మొత్తం డిలీట్ చేస్తున్నానండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది సేఫ్ ఏరియా. ఓకే. సో ఇప్పుడు నేను విండోస్లో టైప్ అండ్ టేబుల్ ఇది ఉంది కదా, ఇవి చెప్తాను. ఓకే. సో అంతకుముందు నేను ఒక టెక్స్ట్ ఏరియా తీసుకుంటున్నాను. తీసుకొని టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ 4 5 6 తీసుకుందామా. 6 హెడర్ ఫుటర్ తీసుకోవట్లేదు, వదిలేస్తున్నా. ఓకే కొట్టాను. వచ్చిందా? వచ్చిందిగా. సో ఇక్కడ నేను ఏమన్నా టైప్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, ఇక్కడ సంథింగ్ ఏదన్నా బాయ్, క్యాట్. ఓకే. సో ఎప్పుడైతే విండోస్కి వెళ్ళి విండోస్ టైప్ అండ్ టేబుల్స్లో టేబుల్ ఆప్షన్ ఉంది కదా, షిఫ్ట్ F9 షార్ట్ కట్, అది తీసుకుని క్లిక్ చేస్తున్నాను. చేసిన సో ఇక్కడ నుంచి కూడా మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ ఫర్ జూమ్ అండి. కంట్రోల్ ప్లస్ కొట్టాను కదా. టేబుల్ స్టైల్స్, సెల్ స్టైల్స్. ఈ టేబుల్ స్టైల్స్, సెల్ స్టైల్స్ ఆల్రెడీ మనం స్టైల్స్లో డిస్కస్ చేస్తాం కదా. క్యారెక్టర్ స్టైల్స్, పారాగ్రాఫ్ స్టైల్స్ సిమిలర్గా ఉంటాయండి ఈ రెండు కూడా మనం చూద్దాం. ఫస్ట్ టేబుల్ గురించి చూద్దాం. సో ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో చూడండి ఇక్కడ, ఇది ఫస్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ అండి, ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్. 6 చూపిస్తుందంటే 1 2 3 4 5 6 ఉంది కదండి. రోస్ అంటే ఇవన్నీ రోస్ అండి. సో 6 వద్దు, నాకు 8 కావాలి. చూడండి 7 8 9 10 11 వచ్చిందా. సో నాకు ఇది 4 కావాలనుకుంటే అడుగుతా, యూ ఆర్ ఏబుల్ టు డిలీట్ ద రో ఫ్రమ్ యువర్ టేబుల్స్, డూ యూ వాంట్ టు కంటిన్యూ. ఓకే కొట్టండి. సో 4 తీసుకుని 4 వస్తుంది. కాలమ్స్ 6 ఉన్నాయి. 6 వద్దు, కాలమ్స్ కూడా నాకు 4 కావాలి. అప్పుడు మళ్ళీ వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఓకే కొట్టండి. చూడండి 4 rows 4 columns. ఓకేనా. సేమ్ అదే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ అట్లీస్ట్ అని ఉంది కదా. ఇప్పుడు ఇందాక మనం పైన చూస్తాం కదా అట్లీస్ట్ ఎగ్జాక్ట్ అని. అట్లీస్ట్ చూడండి ఒకసారి, ఇది ఎట్లుంది. 4 క్లిక్ చేస్తాను. చూడండి ఎలా అయిపోయింది. సో ఇది 2 కొట్టి చూద్దాం ఏమవుతుంది. చూసారా, అట్లీస్ట్ అంటే ఓన్లీ ఆ రో మాత్రమే, ఆ రో కాలంకి మాత్రం ఎఫెక్ట్ అవుతుందండి. ఇది రో, ఇది కాలం కదా. ఇది రో, అది కాలం. ఓకే. దీంట్లో 1 పెట్టి చూద్దాం ఒకసారి. చూడండి ఎలా అయిందో. అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ పెట్టారనుకోండి, ఎగ్జాక్ట్ పెట్టేస్తే మీకు ఈక్వల్ విడ్త్ అండ్ హైట్ వచ్చేస్తుందండి. వచ్చిందా ఈక్వల్ విడ్త్ అండి. సో అన్నిటికీ అదొకటి సెలెక్ట్ చేస్తాం కాబట్టి నాకు ఒక్కదానికే వచ్చింది. ఎప్పుడైతే మనం అన్నీ సెలెక్ట్ చేసేసుకొని అన్నీ సెలెక్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాక్ట్ పెట్టేసి 2 అని కొడుతున్నాను. 2 ఇంచెస్ అండి అయ్యానంటే. చూసుకోండి, స్పేస్ బార్ పట్టుకున్నాను, హోల్డ్ చేస్తాను. సో అన్నిటికీ 2 వస్తాయండి. సో ఇక్కడ అట్లీస్ట్ 2 ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకా క్లియర్ అర్థమైతే క్లియర్గా చెప్తాను. ఈ ప్లస్ సింబల్ అంటే అవుట్ ఆఫ్ వెళ్ళిపోయింది, అది అందుకని అలా క్లియర్ కొట్టేస్తాను. టెక్స్ట్ ఏరియా తీసుకున్నాను. తీసుకొని టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ సంథింగ్ 3 తీసుకున్నాను. ఓకే కొట్టేసాను. ఓకేనా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ ఎగ్జాక్ట్లీ పెట్టేసుకొని 1 1 చూసి ఎంత క్లియర్గా వచ్చింది. 1 1 1 1 అంట ఇది అదవనిగా. అలాగే ఇది రోస్, ఇది కాలమ్స్, ఇది ఎగ్జాక్ట్లీ. అయితే ఇది ఎగ్జాక్ట్లీ అని పెట్టేసుకుంటే పర్టికులర్ రో పర్టికులర్ కాలం సేమ్ సైజ్లో ఇస్తుంది. ఇదేంటి ఇప్పుడు ఇవి టెక్స్టైల్ ఎలిమెంట్స్ అండి. ఎప్పుడైతే మీరు సో కంట్రోలర్ ఆపర్ తీసుకుంటున్నాను, యాపిల్, మ్యాంగో, బాయ్, క్యాట్ అని తీసుకున్నాను కదా. సో టేబుల్స్లో ఇవి ఆప్షన్ చూస్తారు కదా, ఇవన్నీ రోస్ ఎన్ని కావాలి, కాలమ్స్ ఎన్ని కావాలి, లిస్ట్ ఇవి కాలమ్స్, రోస్, స్పేస్ ఉండాలి ఎంత ఉండాలి బిట్వీన్లో. సో ఇప్పుడు ఇది చూద్దామండి. యాపిల్ సెలెక్ట్ చేస్తాను కదా, సెలెక్ట్ చేసి సెంటర్ ఓన్లీ టెక్స్ట్ మాత్రం సెలెక్ట్ చేయండి. బాయ్ అని ఉందిగా, సెలెక్ట్ చేశారు. ఈ వాల్యూ చూసుకోండి, చూడండి డౌన్కి వెళ్తుంది, సెంటర్కి వస్తుంది, చూసారు కదా. ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. మ్యాంగో సెలెక్ట్ చేశాను. జస్టిఫికేషన్ ఫాంట్స్ ఉంటాయి కదా, అవి ఇవి చూడండి బాగా చేంజ్ అయిందా. మౌస్ పెట్టగానే మీకు ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది చూడండి. ఒకవేళ అలైన్ సెంటర్ టు టాప్ బాటమ్ 1 వస్తుంది. చూడండి ఎలా చేంజ్ అయిందో, చూసుకున్నారా. అలా టెక్స్ట్ ఇలా బోల్డ్ వస్తుంది, రివర్స్ అయింది, చూసారా. సో ఇదండి టేబుల్స్లో మీరు ఇక్కడ టేబుల్స్కి వెళ్ళి ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకునే బదులు మీరు ఇక్కడ కూడా ఇక్కడ ఈజీగా అయిపోతుందండి. అంటే మనం రోస్ యాడ్ చేయాలన్నా, కాలమ్స్ యాడ్ చేయాలన్నా ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు ఈజీగా. సో అదండి. నెక్స్ట్ మనం టేబుల్ స్టైల్స్ చూద్దాం. సో ఇది డిలీట్ చేస్తున్నాను. టేబుల్ స్టైల్స్ సేమ్ ప్రతిదానికి టెక్స్ట్ ఏరియా తీసుకొని టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ 4 4 ఇన్సర్ట్ చేస్తున్నానండి. 4 4 ఓకే. సో ఇది ఇక్కడ ఇలా పెట్టేశాను, ఎక్కువ ఉంది కదా. టేబుల్ స్టైల్స్ ఉందిగా, ఇక్కడ న్యూ టేబుల్ సేమ్ ఎప్పటిలాగానే మీరు క్యారెక్టర్ స్టైల్స్ తీసేస్తారు కదా, ఆ విధంగానే న్యూ టేబుల్ స్టైల్ క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత మీరు డబుల్ క్లిక్ చేయండి, చేసేసి ఇక్కడ నేమ్ ఏదన్నా మోషన్ యాంట్ అని ఇచ్చాను. జనరల్ అండి, జనరల్ ఏమన్నా బేస్డ్ ఆన్ షార్ట్ కట్స్. మన టేబుల్ సెటప్కి వెళ్దాము. టేబుల్ బార్డర్ ఎంత ఉండాలి 2 పెట్టాను. 2 పెట్టేసి కలర్ ఎంత ఉండాలి, కలర్ ఏది ఉండాలి, రెడ్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఇది చేంజ్ చేసేసి ఫస్ట్ ఓకే కొట్టండి, ఎందుకంటే మనకు ప్రివ్యూ కనిపించాలి కదా. ప్రివ్యూ కనిపించాలంటే ఇక్కడ అప్లై చేస్తే మనకు ప్రివ్యూ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసేసేయండి, ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసినాక ఇప్పుడు దీనికి అప్లై చేయాలి కదా మనము. ఇది సెలెక్ట్ చేసేసుకొని టేబుల్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి మోషన్ అని. ఇప్పుడు అప్లై అయ్యింది చూడండి. ఇప్పుడు మనకు ప్రివ్యూ ఈజీగా కనిపిస్తుంది, రెడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోండి, మీకు ఏం కావాలంటే అది డబుల్ క్లిక్ చేయండి. చేసి టేబుల్ సెటప్ కలర్ రెడ్ వద్దు అనుకుంటే బ్లూ తీసుకుందాం. ప్రివ్యూ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రివ్యూ ఆన్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెయిట్ ఎంత కావాలి, స్ట్రోక్ వెయిట్ అనేది 20 చూడండి, ఎక్కువ అయిపోయింది కదా. 5 ఓకే, క్లియర్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, అది మీ ఇష్టం. స్పేసింగ్ ఎంత ఉండాలో అవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు మనం. డిఫాల్ట్ టెక్స్ట్ తీసుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఓకే కొట్టేసి ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుందాం. దీంట్లో www వద్దు, motionant.com అని కొట్టానండి. ఓకే, సో దీన్ని కాపీ చేసి సంథింగ్ ఏదైనా వేరే పొజిషన్లో కూడా పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళిపోయి డబుల్ క్లిక్ చేశాను. సేమ్ టేబుల్ సెటప్కి వెళ్ళాం కదా. స్పేస్ బిఫోర్ ఆఫ్టర్, స్పేస్ ఆఫ్టర్ ఉంది కదా, చూద్దాం ఏమవుతుందో. తీసుకున్నాం కదా. రో స్ట్రోక్స్
రో స్ట్రోక్స్ ఎలా ఉండాలో అడుగుతుందండి. రోస్ అంటే ఇవి కదా, ఆ స్ట్రోక్స్ ఎలా ఉండాలో. సో నేను ఇక్కడ ఎవ్రీ అదర్ రో, ఎవ్రీ సెకండ్ రో అంటే ఆల్టర్నేట్ కావాలా అని కూడా అడుగుతుంది. సో నా అదర్ రో అని కొడతాను. చెక్ చేద్దాం ఏ విధంగా వస్తుంది. ఇది ఏ టైప్లో ఉండాలి స్ట్రోక్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ డాటెడ్ లాగా తీసుకున్నాను అనుకోండి, డాటెడ్ లాగా వస్తుంది. సో దీనికి కూడా వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ చూద్దాం ఒకసారి. 10 చూడండి ఇలా వచ్చింది వెయిట్. సో 5 2 5 ఒక అర్థమైంది కదా రోస్. అయితే ఇది ఎవ్రీ అదర్ రో అని ఉంది కదా, కాబట్టి మిడిల్ తీసుకోలేదు. ఇది రో తెడిచి ఇంకొక రోలో తీసుకుంది. అయితే మీరు ఎప్పుడైతే మీరు స్కిప్ లాస్ట్ రో అని ఉంటుంది కదా, చూడండి అది స్కిప్ అయిపోయింది అంటే తీసుకోవట్లేదు. వద్దనుకుంటే తీసేయాలి. ఫస్ట్ రో వద్దనుకుంటే తీసేయాలి. ఇలా 0 పెట్టేసాను. సో ఇది మామూలుగా వదిలే సాలిడ్ పెట్టేసినాను. ఇవి ఏ కలర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది రెడ్ కలర్లో ఉండాలి. సో ఇక్కడ కూడా రెడ్ కలర్ తీసుకోండి. ఓకే, రెడ్ వచ్చిందిగా. స్కిప్ లాస్ట్ ఫ్రేమ్ అంటే వద్దనుకుంటే ఇలా 1. ఓకే ఫ్రెండ్స్, ఇది రోస్ ఏ కలర్లో ఉండాలో ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇంకా గ్యాప్ కలర్ ఏ విధంగా ఉండవన్నీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఎవ్రీ అదర్ రో కదా, ఇక్కడ తీసేసి ఎవ్రీ సెకండ్కి వచ్చేసింది. సో మళ్ళీ ఇంకా చెక్ చేసి ఎవ్రీ థర్డ్ రోకి అన్నీ వచ్చేసాయి. థర్డ్ రో పెడితే అన్నీ వచ్చి కష్టం అంటే మళ్ళీ మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు ఇంకా ఏ విధంగా. సో ఎవ్రీ థర్డ్ రో పెట్టేస్తున్నాను. సో ఇది అయిపోయింది. ఇప్పుడు కాలం గురించి చూద్దాం. కాలంలో సేమ్ ఇవే ఆప్షన్స్ ఉంటాయి. కాలమ్స్కి వెళ్ళి ఇక్కడ ఏం తీసుకుందాం, ఎవ్రీ థర్డ్ రో కదా, కాలమ్స్లో కూడా ఎవ్రీ థర్డ్ కాలం తీసుకున్నాను. ఇది కూడా సేమ్ కలర్ మార్చేద్దాము. రెడ్ ఉంది కదా, పింక్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా పింక్ తీసుకున్నాను. వెయిట్ ఎంత తీసుకున్నాం దాంట్లో మనము, ఇక్కడ వెయిట్ 5 తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా 5 తీసుకుంటున్నాను. 5 ప్రివ్యూ చూడండి కనిపించిందిగా, 5 సేమ్ ఇందులో కూడా ఈ ఆప్షన్స్ అన్ని మార్చుకోవచ్చు. సేమ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటాయి. సెకండ్ కాలం ఓకే, 3 అని ఉంది కదా, ఇక్కడ 2 పెట్టుకోండి, 1 పెట్టుకోండి. చెక్ చేయండి ఆప్షన్స్ అన్నీ చెక్ చేయండి, పర్వాలేదు. ఓకే, ఫీల్డ్స్ ఏముంది, ఎవ్రీ అదర్ రో చూడండి. ఫీల్డ్స్ అంటే డాటా లోపల డాటా ఉంటుంది, డాటా బ్యాక్గ్రౌండ్లో ఫీల్డ్ కావాలంటే ఇది ఆల్టర్నేట్గా వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ కలర్ ఏమైనా మార్చుకోండి. గ్రీన్ పెడుతున్నాను. గ్రీన్ వచ్చింది కదా అక్కడ, కానీ లైట్గా వచ్చింది. ఆ డిఫాల్ట్ సాఫ్ట్వేర్ లైట్గా తీసుకుంటుందండి. సో ఇక్కడ కూడా గ్రీన్ పెట్టేసేయండి. డార్క్ అంటే అది ఆల్టర్నేట్గా తీసుకుంది కదా, ఈ రెండు అంటే ఆల్టర్నేట్ ఫస్ట్ ఇది నెక్స్ట్ అండి. అందుకని రెండు ఉంటేనే నీకు డార్క్ కనిపిస్తుంది, లేదా కనిపించదు కదా. ఆ విధంగా టింట్ ఉంది 20% ఉంది, ఇక్కడ 100% పెట్టేస్తా. ఇక్కడ లైట్ తీసుకుంది, ఒక డార్క్ తీసుకుంది. ఇప్పుడు టింట్ 100 పెడతాను అనుకోండి. నేను ఇక్కడ 200 ఉన్నాయి ఇప్పుడు. సో లైట్ అనేది ఉంటుంది. ఇప్పుడు టింట్ 30 పెట్టాను, చూడండి లైట్ అయిపోయిందా. సో ఈ 30 100 ఉందండి, అందుకని ఇక్కడ లైట్ వచ్చింది, ఇక్కడ డార్క్ వచ్చింది. అర్థమైందా మీకు? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కావాల్సి మార్చాలంటే మార్చేయచ్చు ఇలా. సెకండ్ రో కావాలంటే సెకండ్ రో, ఎవ్రీ అదర్ కాలమ్స్ అంటే ఇలా వస్తుంది. ఓకే, సెకండ్ కాలమ్స్లో వర్క్ అవుతుంది ఇది. సో మనకి కాలమ్స్లో వర్క్ అవుతుంది, చూసారు కదా. ఎవ్రీ థర్డ్ కాలం, సో రోస్ కావాలి, ఎవ్రీ అదర్ రోస్, ఎవ్రీ సెకండ్ రో, ఎవ్రీ థర్డ్ రో, కాస్ట్యూమ్ రోస్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ బ్లూ తీసుకుంటాను, ఇక్కడ సంథింగ్ ఎల్లో తీసుకుంటాను. ఓకే, స్కిప్ లాస్ట్ వద్దనుకుంటే ఇక్కడ 1 చేసింది పోతుంది. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రాబ్లం ఏముండదు, చాలా సింపుల్ అండి. సెలెక్ట్ చేసుకొని మార్చుకోవడమే. ప్రివ్యూ ఆన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏమేమవుతుందో ఇక్కడ. సో ఈ ప్రివ్యూ ఆన్ చేసుకొని
మీరు అన్నీ ఇక్కడ వాల్యూ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి, అర్థమవుతుంది మీకు అన్ని. ఓకే, సో ఇదండి టేబుల్ స్టైల్స్. అలాగే సెల్ స్టైల్ అని ఉంది కదా, సెల్ స్టైల్ ఏందో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ క్రియేట్ న్యూ క్లిక్ చేయండి, సెల్ స్టైల్ ఉందిగా క్లిక్ చేసేసి డబుల్ క్లిక్ చేసి రీనేమ్ కూడా చేయొచ్చు. సో సెల్ అని పెడదాం, సెల్ మోషన్ యాంట్. ఓకే, ఇవన్నీ డిఫాల్ట్ వదిలేయండి. టెక్స్ట్ ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఫస్ట్ అప్లై చేయమని చెప్పాను కదా, ఫస్ట్ తీసుకోండి. టాప్ మార్జిన్ ఎంత ఉండాలో ఈ లాక్ వేసుకుంటే 4 సైడ్ ఈక్వల్ అవుతాయి. టాప్ ఎంత ఉండాలో బాటమ్ ఎంత ఉండాలో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. తీసుకొని అలైన్మెంట్ సెంటర్ ఉండాలా, బాటమ్ ఉండాలి, జస్ట్ పైన ఇక్కడ సెంటర్ తీసుకుంటున్నాను నేను. ఓకే, తీసుకొని ఫస్ట్ ఓకే కొట్టండి. ప్రివ్యూ మనకి ఇప్పుడు కనిపించదు కదా, అప్లై చేసినాక కనిపిస్తుంది. ఓకే కొట్టేసి ఫస్ట్ నేను టెక్స్ట్కి అయితే అప్లై చేసేస్తున్నాను. సెల్ అంటే ఇదే కదండి, దీన్ని సెల్ అంటారు. సో సెల్ మోషన్ అంటే అప్లై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏమైనా చెక్ చేసుకోవచ్చు. ఇంకా టెక్స్ట్ ప్రివ్యూ ఇప్పుడు ఆన్ చేసుకోండి, చూడండి ఇలా వస్తుందో. టాప్ ఎంత ఉండాలో, లెఫ్ట్ ఎంత ఉండాలో అవన్నీ కూడా వస్తుంది. లాక్ తీసేసి పర్టికులర్గా బాటమ్ రైట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సెంటర్ ఉంది కదా, టాప్, వర్టికల్, సెంటర్. ఓకే, సో స్ట్రోక్స్ అండ్ ఫిల్స్ దీంట్లో కూడా వెయిట్ టు కలర్ సంథింగ్ పింక్ వచ్చింది చూడండి ఒకసారి. ఈ పర్టికులర్ సెల్కి పింక్ వచ్చేస్తుందండి, మంచిగా ఇక్కడ తీసుకున్నాం కదా అందుకని అలా వచ్చింది. సో మళ్ళీ డబుల్ క్లిక్ చేసేసి స్ట్రోక్స్ అండ్ ఫిల్స్ పింక్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్. ఓకే, గ్రీన్ వచ్చింది. టైప్ ఏ టైప్లో కదా, అది ఒక్క సెల్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అది ఒక్కదానికి ఎఫెక్ట్ అవుతుంది. డాటెడ్ వచ్చిందా. టింట్ అంటే చూసారుగా ఇందాక తగ్గించడం, వాల్యూ తగ్గించడం. 0 క్యాన్సల్. మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. డయాగ్నల్ లైన్స్ ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా వచ్చిందా. సో లైన్ కలర్ కూడా మీరు మార్చవచ్చు, చూసారా. ఆ వెయిట్ ఎంత ఉండాలి, అది ఒక థిక్నెస్ కూడా ఎంత ఉండాలి ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. 40 ఉంది. సంథింగ్ అయినా డిజైన్స్ చేస్తారు కదా, దీంతో చేసుకోవచ్చు. అది మీరు 10 ఈ విధంగా. టైప్ మళ్ళీ ఇది కూడా దీంట్లో కూడా టైప్ ఏది విధంగా కావాలా. డైమండ్ షేప్ చూడండి, ఒక సెల్కి ఒక డిజైన్ వచ్చేసింది ఆటోమేటిక్ అది. సో స్ట్రోక్స్ ఇవన్నీ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ట్యూటోరియల్ చూడకండి, ఇంకా వేరే ట్యూటోరియల్స్ కూడా చూసి బాగా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. చూడండి, ఎక్కడ ఏది వీలైతే అది మీరు నేర్చుకోండి. ప్రివ్యూ ఓకే కొట్టాను. సో టేబుల్ స్టైల్, సెల్ స్టైల్స్ దీనికి అప్లై చేయాలంటే ఎలా చేస్తారో సెలెక్ట్ చేసుకొని సెల్ స్టైల్ సెల్ మోషన్ అని క్లిక్ చేయండి, అప్లై అయిపోతుంది. చూడండి ఎలా అయిందో. ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు మీరు. స్ట్రోక్ అండ్ ఫిల్స్ ఇదే కదా, దీని డయాగ్నల్ లైన్స్ వద్దు కదా మనకి, ఇది వద్దు. ఓకే, అలాగే స్ట్రోక్స్ అండ్ ఫిల్స్లో పింక్ బార్డర్ కూడా ఉంది కదా, ఇది కూడా నన్ను పెట్టేస్తున్నాను. ఓకే, వెళ్ళిపోయిందా ఆటోమేటిక్, ఇక్కడ వెళ్ళిపోయింది. ఇక్కడ రెండింటికి అప్లై చేసాం కాబట్టి రెండింటికి వెళ్ళిపోయింది. సో అలా విధంగా టేబుల్ కూడా ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే టేబుల్ స్టైల్స్లో కూడా ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి రెడ్ బార్డర్ ఎక్కువగా ఉంది కదా దాన్ని తగ్గిద్దాం. ఫీల్డ్స్లో ఇక్కడ టేబుల్ సెటప్లో ఇదేనా 5 ఉంది కదా, చూద్దాం. 1 ఈ రెడ్ ఎక్కడ దేంట్లో ఉంది, దీంట్లో లేదు. కాలమ్ స్ట్రోక్స్ లేదు, రో స్ట్రోక్స్లో ఉందండి. సో రో స్ట్రోక్లో నేను ఏం మార్చాలి, ఇక్కడ వెయిట్ 0 వెళ్ళిపోయింది. 1 ఓకే, ఈ పింక్ ఎక్కడ వస్తుంది మళ్ళీ చూసుకోండి జాగ్రత్త, ఇక్కడ వస్తుంది. నన్ పింక్ వెయిట్ 1 ఓకే, మారిపోయిందా, అంతే. సో ఇదండి టేబుల్ స్టైల్స్ మొత్తం మీకు క్లియర్గా అర్థమైందా అనుకుంటా. టేబుల్ స్టైల్స్, సెల్ స్టైల్స్, టేబుల్ గురించి ఎలా మార్చాలి, ఇవన్నీ ఈ 3 ఆప్షన్స్. ఓకే
ఓకే. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ టేబుల్స్లో మిగతా ఆప్షన్స్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను. సో ఇది కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి డిలీట్ చేస్తున్నాను. డిలీట్ స్వాచెస్తో కూడా మనం కలర్ చేయొచ్చు సెల్కి డాటాకి అవన్నీ. ఓకే. సో టెక్స్ట్ తీసుకొని మళ్ళీ నేను ఒకటి తీసుకున్నాను. సేమ్ టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ 4 ఉంది కదా. ఓకేనా? ఓకే. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళేసి ఈ స్టైల్స్ అని అప్లై అనుకున్నా. ఈ విండోస్లో టేబుల్స్, బేసిక్ టేబుల్ సెలెక్ట్ చేసి మొత్తం సెలెక్ట్ చేసేసి బేసిక్ టేబుల్ సెల్స్ కూడా మొత్తం సెలెక్ట్ చేసి నన్ను అనుకుంటాను. ఓకే. సో ఇది బేసిక్ అండి. సో ఇక్కడ నేను ఏమన్నా టెక్స్ట్ తీసుకుంటా, మోషన్ అండ్ సేమ్ కాపీ చేసి సంథింగ్ ఏదైనా ఏరియా ఇక్కడ పెట్టేసా. ఓకే. సో వద్దండి, ఇక్కడ టైప్ చేద్దాం మోషన్ హ్యాండ్. ఓకే. సో ఇక్కడ సెల్ ఆప్షన్స్, టేబుల్ టేబుల్ ఆప్షన్స్ చూసారు కదా. ఇవి చెప్పాను, ఇవన్నీ చెప్పలేదు కదా. టేబుల్ సెటప్ సేమ్ ఇందులో కూడా మీకు ఇవన్నీ టేబుల్ బాడీ రోస్ ఏవన్నీ కావాలి అవన్నీ ఉంటాయండి ఇక్కడ కూడా 3. సో ఈ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. ఓకే. సో ఇందులో నుంచి రోస్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. స్ట్రోక్ ఎలా ఉండాలి, ఫిల్ ఎలా ఉండాలి, హెడర్స్ అండ్ ఫుటర్స్ తెలుసు కదా. ఇవన్నీ 4 rows 4 columns ఎలా ఉండాలో మెయిన్ ఆప్షన్ అండి టేబుల్స్కి ఇది. ఈ ఆప్షన్ మీరు ఓపెన్ చేశారంటే ఇక్కడ నుంచి ప్రతిదీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. బాడీ రో కలర్ ఉండాలి, ఎంత పెడుతుండాలి, ఎంత రో స్ట్రోక్ ఎంత ఉండాలి, కాలమ్కి స్ట్రోక్ ఎంత ఉండాలి, ఏ ఫిల్లో ఉండాలి. మీరు టేబుల్ స్టైల్స్లో ఎలా అయితే చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటాయి. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చెప్పాను. మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో టేబుల్ ఆప్షన్స్ ఇవన్నీ అవే ఆప్షన్స్ అండి. రో కాలమ్స్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. ఓకే. సెల్ ఆప్షన్స్కి వద్దాం. సెల్ ఆప్షన్స్లో టెక్స్ట్ అండి. టెక్స్ట్కి వచ్చేసి ఇది సేమ్ ప్రివ్యూ ఆన్ చేసుకొని టాప్ ఎంత ఉండాలి చూడండి ఎలా చేంజ్ అయిందో. బాటమ్, లెఫ్ట్, రైట్, అలైన్ టాప్, సెంటర్, జెస్టికల్. ఓకే. స్ట్రోక్స్ అండ్ ఫిల్స్ ఇందులో కూడా పింక్, వెయిట్ ఎంత ఉండాలో వచ్చిందా. సేమ్ అక్కడ చూసినట్టే ఉంటాయండి. టింట్ కూడా మళ్ళీ టైప్. డిజైన్ ఇక్కడ వచ్చింది మనకు కనిపించలేదు కదా, చిన్నగా ఉంది కదా, అందుకని పెద్ద చేయండి ఒకసారి. వచ్చిందా. సో అది ఇక్కడ అంటే ఇక్కడ నుంచి స్ట్రోక్ మార్చుకోవచ్చు ఏ విధంగా కావాలో. ఇక్కడ నుంచి కలర్ అంతే, సిమిలర్ ఏం లేదు. రోస్ అండ్ కాలమ్స్, రో హైట్ ఎగ్జాక్ట్లీ చెప్పిన ఈ ఆప్షన్స్ ఎగ్జాక్ట్గా కావాలని. ఎప్పుడైతే మీరు అన్నీ సెలెక్ట్ చేసేసుకొని టేబుల్, సెల్ ఆప్షన్స్, టెక్స్ట్, స్ట్రోక్స్ అండ్ ఫిల్స్, రోస్ అండ్ కాలమ్స్ ఎగ్జాక్ట్లీ పెట్టి చేసేస్తే అన్నీ ఒకే సైజులో అవుతాయండి. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఇది. ఓకే. సో డయాగ్రామ్ లైన్స్ ఆల్రెడీ చూసాంగా, ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో. ఓకే. సో వద్దు ఇది. ఓకే, కొట్టేసాను. అయితే సెల్లో టెక్స్ట్ ఏ విధంగా ఉండాలో అది అక్కడ నుంచి చేసుకోవచ్చు. విండో, టేబుల్ ఆప్షన్స్, సెల్ ఆప్షన్స్లో స్ట్రోక్ అండ్ ఫిల్స్, రోస్ అండ్ కాలమ్, డయాగ్రామ్ లైన్స్. అలాగే ఇన్సర్ట్ రో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నుంచి ఏదైనా మర్చిపోయారు, ఇంకొక డాటా ఉంది ఎక్స్ట్రా. సో అప్పుడు మీరు టేబుల్కి వెళ్ళి ఇన్సర్ట్ రో, కంట్రోల్ 9 షార్ట్ కట్. సో ఎన్ని రోస్ కావాలి మీకు ఇన్సర్ట్ రోస్. సో నేను 2 తీసుకున్నా, వచ్చేసేయట్టు. అదండి. ఇది ప్లస్ వస్తుందంటే ఏంటి అర్థము, కొంచెం ఎక్స్ట్రా ఉంది ఇంకా దీంట్లో. టెక్స్ట్లో చూసాం కదా మనం, సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా డ్రాగ్ చేస్తే మనకు అనిపిస్తుంది ఎక్స్ట్రా 2 rows ఎక్స్ట్రా వచ్చాయిగా అది. సో అదేవిధంగా సెలెక్ట్ చేసుకొని టేబుల్, కాలం అంటే ఒకటి కాలం. ఇప్పుడు మోషన్ అయిన తర్వాత ఇంకో కాలం మర్చిపోయారు మీరు. ఈ ఆరో మార్క్ వచ్చింది, అప్పుడు క్లిక్ చేయండి, సెలెక్ట్ అయితే. సో అప్పుడు టేబుల్కి వెళ్ళి టేబుల్, ఇన్సర్ట్, కాలం, ఆల్ట్ కంట్రోల్ 9 షార్ట్ కట్ క్లిక్ చేయండి. ఒకటే కాలంగా ఓకే. చూడండి వచ్చింది, అక్కడ కనిపిస్తుందిగా, ఇక్కడ వచ్చిందిగా, అది
కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. ఇంకేంటి టేబుల్లో ఇన్సెట్లో రో కాలం చూసాను కదా, డిలీట్ రో అని ఉంది కదా, ఒక పర్టికులర్ రో డిలీట్ చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ అని డిలీట్ చేద్దాం. ఈ రో నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. టేబుల్ డిలీట్ రో డిలీట్ అయిపోతుంది. ఓకే, కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. సో అదే కాలం డిలీట్ చేయాలంటే యారో మార్క్ రాంగ్ క్లిక్ చేయాలి, నేను షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినా సరే. ఈ కాలం నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో టేబుల్ డిలీట్ కాలం డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకేం ఆప్షన్స్ ఉన్నా, టేబుల్ డిలీట్ చూస్తారు కదా. సో డిలీట్ టేబుల్ అంటారు అనుకోండి. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేస్తారు. టేబుల్ డిలీట్ టేబుల్ అనగానే మొత్తం టేబుల్ డిలీట్ అయిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి మెయిన్. అందుకని టేబుల్ ఎప్పుడన్నా వద్దండి, సెలెక్ట్ చేసినా సరే మొత్తం టేబుల్ డిలీట్ చేస్తుంది అది. ఇప్పుడు నేను ఖాళీ 3 సెలెక్ట్ చేస్తాను, అయినా టేబుల్ మొత్తం డిలీట్ అయింది. టేబుల్ డిలీట్ టేబుల్ చూసారా, కంట్రోల్ జెడ్. ఆబ్జెక్ట్ టేబుల్. సో ఈ 3 ఆప్షన్ చూసారు కదా. సెలెక్ట్ సెల్. ఇది ఏంటంటే మౌస్ మీరు కర్సర్ ఉంది కదా, ఈ కర్సర్ ఇక్కడ ఇప్పుడు దీంట్లో పెట్టాను నేను, బ్లింక్ అవుతుంది కదా. ఈ సెల్ సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు మీరు టేబుల్ సెలెక్ట్ సెల్ చూసారా, సెలెక్ట్ అయిపోయింది. టేబుల్ సెలెక్ట్ షార్ట్ కట్ కంట్రోల్ స్లాష్ అండి. రో మొత్తం సెలెక్ట్ చేయాలి. అప్పుడు మౌస్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో పెట్టారు, మౌస్ నా దగ్గర మౌస్ పెట్టేశారు. అప్పుడు టేబుల్ సెలెక్ట్ రో అనే కంట్రోల్ 3 కొట్టగానే మొత్తం రో సెలెక్ట్ అవుతుంది. కీబోర్డ్ కంట్రోల్ 3 వచ్చేసిందా. నెక్స్ట్ మౌస్ ఎక్కడ పెడితే అక్కడ అండి. మౌస్ ఇక్కడ పెట్టా. కాలం ఆల్ట్ కంట్రోల్ 3 అంట. సేమ్ అదేవిధంగా కాలం సెలెక్ట్ అయిపోతుంది. సో మీకు కంట్రోల్ ఏ కొడితే మొత్తం సెలెక్ట్ అవుతుంది తెలుసు కదండి ఆల్రెడీ మీకు. కంట్రోల్ ఆల్ట్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది టేబుల్. ఓకే, అదే హెడ్డర్ తీసుకుంటే హెడ్డర్, మనం దీంట్లో హెడ్డర్ తీసుకోలేం కదా, హెడ్డర్ తీసుకుంటే హెడ్డర్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయండి టేబుల్ ఆప్షన్స్లో. హెడ్డర్ అండ్ ఫుటర్ కావాలంటే కంపల్సరీ హెడ్డర్ అండ్ ఫుటర్ తీసుకోవాల్సిందే మీరు. టెక్స్ట్ ఏరియా తీసుకొని డ్రాగ్ చేసేసుకొని టేబుల్ ఇన్సర్ట్ టేబుల్, ఇక్కడ హెడ్డర్ ఫుటర్ ఉంది కదా, ఇక్కడ 1 పెట్టేసుకొని ఓకే అనండి. మోషన్ అండ్ టెక్స్ట్ తీసుకున్నా. సో ఇప్పుడు చూడండి టేబుల్ సెలెక్ట్. సో నేను మౌస్ ఇక్కడ పెడుతున్నాను, ఈ మిడిల్ ఇక్కడ పెట్టాను. ఓకే, టేబుల్ సెలెక్ట్ హెడ్డర్ వచ్చింది, హెడ్డర్ సెలెక్ట్ అయింది. అదేవిధంగా టేబుల్ సెలెక్ట్ ఫుటర్ రో సెలెక్ట్ అయిపోయింది. టేబుల్ సెలెక్ట్ బాడీ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇటు నుంచి కలర్ మార్చుకోవచ్చు, చెప్పాను కదా ఆల్రెడీ ఉందా. ఓకేనా. సో టేబుల్లో ఇవన్నీ మెర్జ్ ఎలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది మొత్తం వేరే కలర్లో ఉండాలి. సో ఈ రెండు నేను ఎల్లో అండ్ బ్లూ రెండు మెర్జ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, రెండు సెలెక్ట్ చేసేసుకొని టేబుల్కి వెళ్ళి మెర్జ్ సెల్స్ అంటే మెర్జ్ అయిపోయి 4 ఉండే కదా, ఇప్పుడు 3 అయ్యాయి. అలాగే టేబుల్కి వెళ్ళి అన్మెర్జ్ సెల్స్ కంట్రోల్ జెడ్. అన్మెర్జ్ సెల్స్ అంటే అన్మెర్జ్ కాకుండా ఉంటాయి. కంట్రోల్ జెడ్ కూడా కొడితే మనకి ఇవన్నీ వెళ్ళిపోతాం కదా. ఓకే, స్ప్లిట్ సెల్ హారిజాంటల్లీ. ఒక సెల్ తీసుకోవాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్. ఇది ఒక్క సెల్ తీసుకొని నేను బెడ్ తీసుకున్నాను.
సెలెక్ట్ చేసుకొని టేబుల్ స్ప్లిట్ సెల్ హారిజాంటల్లీ ఎప్పుడైతే అంటానో చూడండి ఎక్స్ట్రా ఇంకోటి వచ్చిందా. అలాగే ఇప్పుడు ఇది తీసుకొని టేబుల్ స్ప్లిట్ సెల్ వర్టికల్లీ చూడు రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు వచ్చాయి కదా. చూసారా, ఇది హారిజాంటల్లీ ఇది వర్టికల్లీ అంట. ఓకే, సో అదేవిధంగా టేబుల్ కన్వర్ట్ రోస్ టు హెడర్. సో ఈ రో ఉంది, ఈ రోని హెడర్ చేయమంటున్నారు. ఒకవేళ ఈ రోని మీరు హెడర్ చేయాలనుకుంటున్నారు, ఇది నాకు హెడ్డింగ్ HEADING హెడ్డింగ్ అని ఉంది కదా. సో మీరు దీన్ని ఫస్ట్ హెడర్ మనకి ఇది ఉందండి. సో దీన్ని మీరు హెడర్ చేయాలనుకుంటే టేబుల్ కన్వర్ట్ రోస్ టు హెడర్ అని క్లిక్ చేసుకోవాలి, వచ్చేస్తుంది. ఇక్కడ నాకు ఏదో ప్రాబ్లం ఉంది, మీరు ట్రై చేయండి. హెడర్ అదే కన్వర్ట్ రోస్ టు బాడీ ఎవరినైతే. ఓకే, సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఇంకా మీరే టేబుల్లో. గో టు రో, ఈ ఆప్షన్ ఒకటి చెక్ చేసుకోండి. డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ, డిస్ట్రిబ్యూట్ కాలమ్ ఈవెన్లీ. చూడండి ఏమవుతుందో చూడండి. ఈవెన్లీ అంటే ఇలా అయ్యింది. సో ఏదో ఒకటి ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే సో గూగుల్లో మీరు టైప్ చేసి ఏంటి క్వశ్చన్ అడిగితే అది ఈజీగా ఆన్సర్ చేస్తుందండి మీకు. సో ఇదేంటి, గో టు రో, పర్టికులర్ రోకి వెళ్ళిపోతుంది మీకు. ఒకవేళ 100 రోస్ ఉంటే ఆ రోస్లో మీకు 50 రోకి వెళ్ళాలనుకుంటారు. పెద్ద ఫైల్ వర్క్ చేసినప్పుడు మీరు బాడీ కాదు కదా, హెడర్కి వెళ్ళాలా, ఫుట్టర్కి వెళ్ళాలా, బాడీలో చేస్తారు కదా. హెడర్ ఫుటర్ అయితే మీకు అలా స్టిల్ అలాగే ఉండిపోతుంది 100 పేజెస్కి. సో బాడీ మారుతుంది కాబట్టి బాడీలో 1 to 99 పేజ్, 1 to 98, 99 పేజెస్ ఉంటాయి కదా. 1 అంటే హెడర్కి వెళ్ళిపోతుంది అనుకుంటా. సో థర్డ్ పేజ్కి వెళ్ళాలి, అప్పుడు ఇగో థర్డ్కి వెళ్ళింది. హెడర్ కౌంట్ కాదండి, 1 2 3 నా మౌస్ కర్సర్ కనిపిస్తుంది కదా, హెడర్ కౌంట్ చేయలేదు, అది 1 2 3 ఇక్కడ వెళ్ళిపోయింది. ఇది సెకండ్ పేజ్కి వెళ్ళి, సెకండ్ పేజ్లో మనకి హెడ్డింగ్ ఉందండి. సెకండ్ పేజ్ ఇది మనకి సెకండ్ రో. ఓకే, ఇప్పుడు అది కూడా చూద్దాం ఒకసారి. టేబుల్ ఫస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా రో సెలెక్ట్ చేసుకున్నా సరే. టేబుల్కి వెళ్ళి గో టు రో, సెకండ్ రోకి వెళ్ళాలి కదా, సెకండ్ రో. ఓకే, చూడండి సెలెక్ట్ అయిపోయింది కదా. సో సెలెక్ట్ కాగానే మీకు పర్టికులర్ ఏమైనా కలర్ కావాలనుకుంటే అక్కడ తీసేసుకోండి, అప్పుడు ఈజీగా అయిపోతుంది. పెద్ద ఫైల్స్లో వర్క్ చేసినప్పుడు పర్టికులర్ ఒక సెల్ కలర్ మార్చాలనుకున్నప్పుడు కరెక్ట్ వాల్యూ ఇచ్చి ఈజీగా మార్చేయచ్చు. ఇది ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు మోర్ దెన్ 1000 పేజెస్, 1000 అంటే సెల్స్ వర్క్ చేసినప్పుడు, టేబుల్ డేటా 1000 ఉన్నప్పుడు ఈజీగా అవుతుందండి, అంతే కదా. సో టేబుల్ కాలమ్ సెలెక్ట్ చేద్దాం, టేబుల్ గో టు రో, హెడర్. ఓకే అన్న, హెడర్కి వెళ్ళిపోయింది. టేబుల్ గో టు రో, ఫుటర్కి వెళ్ళిపోతుంది. కలర్ మార్చేయచ్చు ఇక. సో స్ట్రోక్ కలర్ మార్చాక స్ట్రోక్ కలర్ అయింది. సో అలాగే నేను ఇక్కడ కలర్ మార్చేసి ఇక్కడ అయితే మారిపోయిందా. ఓకే, సెలెక్ట్ అయింది, అందుకే 2 కలర్ చేంజ్ అయింది. ఓకే, టేబుల్ ఎడిట్ ఫుటర్ కూడా సేమ్. హెడర్ క్లిక్ చేస్తే హెడర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అయిందా, సేమ్ అదే టేబుల్. ఎడిట్ ఫుటర్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ మీరు మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఏమన్నా మార్చేయచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ టేబుల్స్లో ఏంటంటే, టేబుల్స్కి వెళ్ళగానే మీరు టేబుల్ ఆప్షన్స్లో టేబుల్ సెటప్ ఇది మెయిన్, ఇది చూసుకోండి. అలాగే విండోస్లో టైప్స్ అండ్ టేబుల్స్లో ఇక్కడ టేబుల్ ఉందిగా, ఈ ఆప్షన్ చూసుకోండి మీరు. టేబుల్ స్టైల్స్, సెల్ స్టైల్స్ ఇవి కరెక్ట్గా మెయింటైన్ చేసి మీరు కరెక్ట్గా ఈ ఆప్షన్ సరిగ్గా వాడడం నేర్చుకున్నారు, ఈజీగా అవుతుందండి. మెయిన్ మాత్రం ఈ టేబుల్ స్టైల్స్, టేబుల్ ఆప్షన్స్లో టేబుల్ సెటప్
ఇవన్నీ చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మీరు నా ఛానల్ బాగా రోజు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను.